హాయ్ అండి. ఈరోజు రెసిపీ క్లే పాట్లో చికెన్ కర్రీ. సో ఫస్ట్ మనం క్లే పాట్లో కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తం అన్నిటికీ ఆయిల్ అంటేటట్టు అలా చేసి స్టవ్ మీద పెట్టాలండి. మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి త్రూ అవుట్ ద రెసిపీ. సో స్లోగా ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడవుగా తరుక్కొని దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నానండి. అది మనకి బాగా రోస్ట్ అయ్యాక ఇది మ్యారినేటింగ్ కోసం అని చెప్పి చేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ కొంచెం స్లోగా రోస్ట్ చేసుకోవాలి. ఏదైనా వంట టైం పడుతుందండి. సో లిడ్ పెడుతూ ఉంటే మనకి హీట్ సేవ్ అయ్యి కొంచెం హెల్ప్ అవుతుంది. అసలు లిడ్ పెట్టకపోతే మాత్రం చాలా లేట్ అయిపోతుంది. సో అప్పుడప్పుడు మనం కలుపుకొని లిడ్ పెట్టడం అలా చేసుకుంటే కొంచెం కుకింగ్ ప్రాసెస్కి మనకి హెల్ప్ అవుతుంది. చూసారా, మొత్తం సిమ్లోనే పెట్టాలి. ఇది నా ఫస్ట్ టైం కుకింగ్ ఇన్ క్లే పాట్ అండి. సో కొంచెం భయంగానే చేశాను, కానీ సూపర్ సక్సెస్ అయ్యింది. లాస్ట్కి స్మెల్ కూడా రీటైన్ అవ్వలేదు. అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఎనీవే, చూసారా ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి, ఆయిల్ కూడా బాగా మరిగింది. మళ్ళీ లిడ్ పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఆనియన్స్ ఎంత బాగా రోస్ట్ అయ్యాయో. అసలు టెక్స్చర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుందండి. క్లే పాట్లో డెఫినెట్గా డిఫరెన్స్ అయితే ఉంది మనం వేరే వెసల్కి దీంట్లో చేసేదానికి. ఇప్పుడు మ్యారినేటింగ్కి వద్దాం. 1/2 kg చికెన్కి సాల్టు, పసుపు, మసాలా, కారం, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, బే లీఫ్, కర్డ్, నేను ఇవి కర్రీ లీవ్స్ చించి పెట్టుకున్నానండి, అండ్ 1/2 లెమన్. ఇప్పుడు మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను సాల్ట్ వేసుకున్నానండి, 1 టీ స్పూన్ వేసుకున్నాను. కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా మసాలా పొడి, తర్వాత పెరుగు, కర్రీ లీఫ్, లెమను, ఇంకా ఆనియన్స్, ఇందాక మ్యారినేటింగ్ అని చెప్పా కదా, అవన్నీ వేసుకున్నానండి. దీనికి తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ కూడా వస్తుంది నెక్స్ట్ స్టేజ్లో. ఫస్ట్ చూసారా అల్లం పేస్ట్ వేసుకున్నా. ఇది నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది అంత వేసుకున్నాను. నీట్గా కలుపుకున్నా. నేనేంటో ఏదో ఒక ఇంగ్రీడియంట్ పెట్టడం మర్చిపోతా, అది ఎందుకో నాకు తెలియదు. ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నప్పుడు అల్లం పేస్ట్ పెట్టడం మర్చిపోయా, ఇక్కడ చూపిస్తున్నా. ఎనీవే, ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పిసుక్కొని మ్యారినేట్ చేసుకోవాలండి. మనం చేత్తో కలిపితే ముక్కకి బాగా అంటుతుంది మసాలా అంతా, స్పూన్తో కలిపితే అలా అంత బాగా అంటదండి. సో మనం చేత్తో చేస్తేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఆయిల్ యాడ్ చేస్తే ఆయిల్, నిమ్మకాయ, కర్డ్ వల్ల ముక్క మెత్తగా అవుతుంది. ఈసారి నేను చికెన్ ముందు రోజే తెచ్చి మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టానండి. కుక్ చేసుకోవడానికి ఒక 1 hour ముందు బయట పెట్టాను. సో అప్పటికి థా అయింది. ఇది నెక్స్ట్ డేకి ఇంకా చూసారా కుకింగ్ స్టార్ట్. ఒక చిన్న ఆనియన్, ఒక టొమాటో మిక్సీకని పక్కన పెట్టా, ఇంకొక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర కర్రీకని. సో ఫస్ట్ మిక్సీ వేసేసుకుందామండి, పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో టొమాటో ఆనియన్ పేస్ట్ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కున్న గ్రీన్ చిల్లీకి సీడ్స్ తీసేసాను. సో ముందు రోజు చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిలే ఉంచానండి. ఆ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. మళ్ళీ మనం సిమ్లో పెట్టి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి, ఇదిగోండి ఫస్ట్ స్టార్ అనీస్ వేసాను, తర్వాత గ్రీన్ చిల్లీ వేసాను. ఇంకోటి ఏంటంటే మనం క్లే పాట్ ఎప్పుడు ఖాళీగా పెట్టకూడదండి. స్టవ్ మీద వాటర్ కానీ ఆయిల్ కానీ ఏదో పోసిన తర్వాతే మనం పెట్టాలి. లేదంటే ఏంటంటే పాట్ క్రాక్ అవుతుంది, ఒక్కొక్కసారి క్రాక్ అయితే పేలుతుంది కూడా. సో మనం సేఫ్టీ కోసమైనా అది పాటించాలి. సేఫ్టీ అండ్ పాట్ చాన్నాళ్ళు వస్తుంది మనం అంత జాగ్రత్తగా వాడుకుంటే. ఇప్పుడు ఆనియన్స్ వేసానండి, మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఏదేమైనా లిడ్ పెడుతూనే చేయాలండి. త్రూ అవుట్ కుకింగ్ మనం లిడ్ పెడితే మనకి కుకింగ్ టైం కొంచెం హెల్ప్ అవుతుంది. ఇదిగోండి ఇలాగా ఒక లిడ్ పెట్టాను. దీనికోసం కూడా క్లే లిడ్ కొనుక్కోవాలి, ఇంకా ప్రస్తుతానికి నా దగ్గర లేదు. సో స్టీల్ లిడ్ పెట్టేశాను. ఎనీవే మళ్ళీ కలుపుకుంటున్నానండి. సో మొత్తం నీట్గా కలుపుకొని ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్టు చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూసారా ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయాయి, క్రంచీ కూడా అయ్యాయి. ఇలా క్రంచ్ అయితే ఏంటంటే గ్రేవీకి యాడ్ అవుతుందండి, మనకి గ్రేవీ బాగా వస్తుంది ఆనియన్స్ బాగా రోస్ట్ అయితే. ఇప్పుడు చికెన్ వేసానండి, మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని దాన్ని మళ్ళీ నీట్గా కలుపుకున్నా. సో ఇంకొకటి క్లే పాట్ కుకింగ్ అప్పుడు ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్ వుడన్ అనమాట. వుడన్ స్పాట్యులా కానీ గరిట్లు ఏదైనా వుడ్తో చేసింది అయితే ఈజీ. ఇన్స్టెడ్ ఆఫ్ స్టీల్ వాటి బదులుగా వుడ్ వాడితే మంచిదండి. ఇదిగోండి చికెన్ మగ్గిపోయింది.
దానికి మూత పెట్టి ఉంచాను. సో కొంచెం మగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నానండి. స్లోగా కలపాలి, గట్టి గట్టిగా కొడితే మళ్ళీ పాట్ క్రాక్ అవుతుంది. సో స్లోగా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అన్ని ముక్కలకి పేస్ట్ అంటేటట్టుగా కలుపుకున్నాను. కలిపి మళ్ళీ లిడ్ పెట్టుకున్నానండి. లిడ్ పెడితే అది బాగా కుక్ అయిపోయింది, బాగా ఇన్ఫ్యూజ్ చేసుకుంది. చూసారా కలర్ ఎంత బాగుందో, అసలు నీట్గా ఆయిల్ వదిలి మసాలాలో చాలా బాగా మిక్స్ అయింది చికెన్. ఈ టైంకి అసలు స్మెల్ చాలా బాగా వచ్చిందండి ఈ పాయింట్లో. నెక్స్ట్ ఇప్పుడు మన వాటర్ యాడ్ చేసా. ఆ వాటర్ వచ్చేసి ఒక 300 ml ఉంటుందండి. 300 to 400 ml అనుకోవచ్చు, ఒక గ్లాస్ వాటర్. సో వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టాను. చూసారా బాగా మరుగుతుంది, దగ్గరకు అవుతుంది మనకి. ఇప్పుడు ఈ టైంలో పుదీనా కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నానండి. ఇది ఎంతవరకు మూత పెట్టాలంటే మీకు చికెన్ ఉడికినంత వరకు మూత పెట్టాలి. చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇంకా ఇగురు దగ్గరకు అవ్వాలంటే మనం లిడ్ ఓపెన్ చేస్తే దగ్గర అవుతుందండి. ఎందుకంటే వాటర్ ఆవిరవుతుంది కదా, అప్పుడు ఇగురు దగ్గరకు అవుతుంది. మీకు పులుసులా కావాలి అంటే లిడ్ పెట్టే చేసుకోండి. వద్దు కొంచెం గ్రేవీ కావాలి అంటే మనం లిడ్ ఓపెన్ చేస్తే దగ్గరకు అవుతుంది అనమాట. వాటరీగా కాకుండా కొంచెం దగ్గరకు అవుతుంది. చూసారా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని నీట్గా మళ్ళీ కలుపుకొని, నాకు ఇక్కడ కొంచెం కారం తగ్గింది అనిపించిందండి. సో కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. జెంటిల్గా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి లిడ్ పెట్టానండి. లిడ్ పెడితే ఇంకా బాగా మళ్ళీ కుక్ అయింది. ఈ పాయింట్లో మళ్ళీ నేను మసాలా యాడ్ చేశానండి. మసాలా యాడ్ చేసి యూజువల్లీ మ్యారినేట్ చేసినప్పుడే ఫ్లేవర్స్ సరిపోతాయి, కానీ మేబీ క్లే పాట్ వల్ల ఏమో కొంచెం తర్వాత మళ్ళీ పడాల్సి వచ్చింది. ఫస్ట్ టైం నేను వేసిన దానికంటే మళ్ళీ అవసరం పడింది. ఇవన్నీ మళ్ళీ లిడ్ పెట్టుకున్నాను. స్టవ్ కట్టేసానండి. కట్టేసి పావు గంట తర్వాత ఇది లుక్. అంతే, నీట్గా కలుపుకోవాలి. బాగుంది కదా. ఇంకా మా పాపకి వైట్ రైస్, నాకు రెడ్ రైస్ అండి. సో విత్ చికెన్ కర్రీ. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.